హాయ్ నమస్తే అందరికీ. సో రేపు అనగా 22 ఆగస్ట్ మన మెగాస్టార్ గారి బర్త్డే. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే సార్. సో ఈరోజు మెగాస్టార్ బర్త్డే సందర్భంగా ఈరోజు శిల్పకళలో ప్రతి ఇయర్ లాగే ఈరోజు కూడా సెలబ్రేషన్ చేస్తున్నారు. సో ఒకటి మనం చెప్పుకోవాల్సింది గొప్ప విషయం ఏంటంటే మన ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు వచ్చారో, ఎంతమంది ఆర్టిస్టులు వచ్చారో, చాలా మంది మన చిరంజీవి గారిని ఇన్స్పైర్ అయ్యి చిరంజీవి గారి సినిమాలు చూసి థియేటర్లో చిరంజీవి గారిని కలవాలి, చిరంజీవి గారి నుంచే ఇన్స్పైర్ అయ్యి యాక్టింగ్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలా ఎక్కువ శాతం ఉంటుంది. సో అలాంటి మన లెజెండరీ మెగాస్టార్ గారి బర్త్డే సందర్భంగా ఒక్కరోజు ముందే మనకు మెగా బ్లాస్ట్ విశ్వంబర గ్లిమ్స్ అయితే వచ్చింది. సో లాస్ట్ టైం అయితే విశ్వంబర వచ్చిన దానికైతే చాలా మట్టుకు ట్రోలింగ్ అయింది. సో అంత సింతాల్ సబ్బు యాడ్ లెక్క ఉంది, అది ఇదని చాలా కాంట్రవర్సీ జరిగింది, చాలా ట్రోలింగ్ వచ్చింది. సో ఆ మధ్యలో బిజినెస్ కూడా జరగలేదు విశ్వంబరకి. కానీ ఇంకోటి ఏంటంటే రీసెంట్గా మన హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ గారి మూవీ కూడా రిలీజ్ అయిందిగా, దాంట్లో కూడా గ్రాఫిక్స్ కానీ విఎఫ్ఎక్స్ అంతా బాగాలేదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని విశ్వంబరని అయితే 2026 సమ్మర్లో అయితే రిలీజ్ చేద్దామని చిరంజీవి గారు ఒక వీడియో మాట్లాడి దానికి క్లారిటీ ఇవ్వడం జరిగింది. సెకండ్ హాఫ్లో మొత్తం విఎఫ్ఎక్స్ మీదనే ఎక్కువ వర్క్ ఉంటుందంట. దాన్ని దృష్టిలో పెట్టుకొని సమ్మర్కి అయితే డేట్ అయితే ఇవ్వలేరు, కానీ 26 సమ్మర్కి అయితే రిలీజ్ అవుతుందని అనౌన్స్మెంట్ చేశారు. సో ఇందాకే గ్లిమ్స్ కూడా చూశాను. గ్లిమ్స్ అయితే చాలా బాగుంది. సో రీసెంట్గా చూసిన దానికంటే అంటే ఇప్పుడు వరకు విశ్వంబరకి అనుకున్నంత రేంజ్లో అయితే బజ్ రాలేదు. బట్ ఈ మెగా బ్లాస్ట్ గ్లిమ్స్ చూసిన తర్వాత ఖచ్చితంగా సినిమా మీద ఒక ఎక్స్పెక్టేషన్. అండ్ చిరంజీవి గారు కూడా ఆ ఫైట్ సీక్వెన్స్ కానీ ఆ రౌద్రంలో కానీ చాలా బాగా కనిపించారు. అండ్ డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ అన్నీ చాలా బాగా తీశారు. అంటే కంప్లైంట్ వచ్చిందిగా, దాన్ని దృష్టిలో పెట్టుకొని చాలా క్వాలిటీగా తీస్తున్నారు. ఎందుకంటే ఈ మధ్య ప్రతి ఒక్కరూ జడ్జ్ చేసేటోళ్ళు ఎక్కువైపోయారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని అదైతే క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. చిరంజీవి గారి ఆ ఫైట్ ఆ రౌద్రంతో ఇట్లా కనిపించిన సీన్స్ అయితే చాలా బాగుంది. సో మెగాస్టార్ గారికి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే సార్. అండ్ రేపు 22న మెగాస్టార్ గారి బర్త్డే కాబట్టి చాలామంది రక్తదానాలు అంటే రక్తం దానం చేయడం అనేది బ్లడ్ బ్యాంక్ పెట్టడం కూడా జరిగింది చిరంజీవి గారు. సో నేను కూడా వన్ టైం బ్లడ్ బ్యాంక్లో డొనేట్ చేశాను బ్లడ్. సో మీరు కూడా ఎవరైనా వెళ్ళాలంటే వెళ్ళొచ్చు. అక్కడ వాళ్ళు మనం ఇచ్చిన తర్వాత మనకు అవసరం ఉంటే మనకు కూడా అరేంజ్మెంట్ చేస్తారు. సో నాకైతే ఈ గ్లిమ్స్ అయితే చాలా బాగా నచ్చింది. ఇప్పటివరకు ఉన్న ఎక్స్పెక్టేషన్ కంటే ఇంకా ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెరిగింది. మేబీ ఈ గ్లిమ్స్ చూసిన తర్వాత నాకు ఎక్కడో విశ్వంబర మూవీ హిట్ అయ్యే ఛాన్సే ఎక్కువ ఉన్నాయి అని అనిపించింది. బట్ ఏంటంటే మెగా ఫ్యాన్స్కి వరుసగా అన్ని ఫ్లాప్ వస్తున్నాయి. అనుకున్న రేంజ్లో అయితే హిట్ రావట్లేదు. సో హరిహర వీరమల్ల మీద కూడా బాగా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు, అది కూడా రీచ్ కాలేదు. గేమ్ చేంజర్ కూడా రీచ్ కాలేదు. సో ఇప్పుడు ఈ విశ్వంబర 2026లో రిలీజ్ అవుతుంది సమ్మర్లో. నెక్స్ట్ మూవీ కూడా అప్డేట్ ఇచ్చారు చిరంజీవి గారికి. నెక్స్ట్ 156, 157 రెండు అనిల్ రావిపూడితో వస్తున్న మూవీ కూడా టైటిల్ అనౌన్స్మెంట్ చేస్తారంట. మరి ఏ టైటిల్ పెడతారో అది కూడా చూడాలి. ఇంకోటి ఏంటంటే బాబీ ఉన్నాడు కదా, సో బాబీతో కూడా ఇంకో మూవీ అయితే డిస్కషన్ నడుస్తుంది. దాన్ని కూడా ఫస్ట్ లుక్ ఏదో అనౌన్స్మెంట్ చేస్తారంట. సో ఇది అప్డేట్. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో నాకైతే బాగా నచ్చింది. ఆ గ్రాఫిక్స్ కానీ, ఆ విజువల్స్ కానీ, ఆ ఫైట్ సీక్వెన్స్ కానీ, క్వాలిటీ అయితే ఎక్కడ తగ్గకుండా కాంప్రమైజ్ కాకుండా తీస్తున్నారు. ఎందుకంటే ట్రోల్ స్టఫ్ అయిపోతుంది. ఇప్పుడు వచ్చిన గ్లిమ్స్ అయితే చాలా బాగుంది. సో నాకైతే నచ్చింది. సో మీకేమనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.